ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చాలామంది చెమటకాయల గురించి అడుగుతున్నారు. ఈ చెమటకాయలు ఎందుకు వస్తాయి, ఒకవేళ ఈ చెమటకాయలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే సహజమైనటువంటి పరిష్కారాలు ఏమిటి, అలాగే ఆయుర్వేద ఔషధాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. ఎండాకాలం చర్మం పైన వచ్చేటటువంటి చెమటకాయలనే మామూలుగా మన తెలుగులో ఏమంటాం అంటే పేలటం అంటాం. అంటే పేలింది, చర్మం పేలింది అంటూ ఉంటాం. కానీ అసలు పేలటం అంటే ఏమిటంటే ఆ పాప్ అయ్యి ఆ చెమటకాయ బరస్ట్ అయ్యి అక్కడ నుంచి ఆ చర్మం అంతా కూడా రఫ్గా తయారవుతుంది కాబట్టి పేలటం అంటాం. అయితే ఈ వేసవిలో చెమటకాయల సమస్య ఎక్కువ. ఆ మాటకు వస్తే వేసవే కాదు, మన ప్రాంతాలలో ఎండలు ఎక్కువగా ఉండేటటువంటి అన్ని సీజన్లలో కూడా చెమటకాయలు చేరేసుకుంటుంది. అంతేనా, ఒకవేళ మీది పిత్తతత్వం అనుకోండి, అంటే వేడి తత్వం అనుకోండి మీ శరీరం, అప్పుడు కూడా మీకు చెమటకాయలు మామూలు వాళ్ళ కంటే ఎక్కువ వస్తాయి, సీజన్తో సంబంధం లేకుండా వస్తాయి. అంటే అర్థం ఏమిటంటే అతివేడి ఈ చెమటకాయలకి ఒక ముఖ్యమైన కారణం ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం. అలాగే ఒకవేళ మీరు ఎండలో తిరిగినా, లేకపోతే ఎక్కువగా ఒక్కపోసినట్టు అనిపించేటువంటి వాతావరణంలో మీరు గడుపుతూ ఉన్నా ఈ చెమటకాయల సమస్య మొదలవుతుంది. ఉదాహరణకు మనకి హైదరాబాద్ కంటే ఈ బందరు, ఏలూరు, విజయవాడ ఇట్లా సముద్ర తీర ప్రాంతాలలో ఈ చెమటకాయల సమస్య మరీ ఎక్కువ. ఎందుకంటే అక్కడ ఒక్కబోసినట్టుగా ఉంటూ ఉంటుంది. అంటే ఎండలతో పాటుగా వాతావరణంలో తేమ ఉందనుకోండి, చెమట ఆరదు. ఆరినప్పుడు ఏమవుతుంది, అది పొక్కులా తయారవుతుంది. కాబట్టి ఒక్కపోత వాతావరణం చెమటకాయలకి ఒక ముఖ్యమైన కారణం. అలాగే ఎండలో తిరిగినప్పుడు కూడా, ఎందుకంటే ఎక్కువ చెమట పడుతుంది కాబట్టి చెమట పొక్కులు వస్తాయి. మరి ఈ చెమటకాయలు ఎక్కడ వస్తాయి అంటే సాధారణంగా మెడ మీద వస్తూ ఉంటాయి. అలాగే వీపు మీద ముఖ్యంగా చెమటకాయలు వస్తాయి. అలాగే మొహం మీద కూడా వస్తాయి. అయితే ఈ మడతలు ఉంటాయి కదా, కాళ్ళ మడతలు, ఇలాంటి వాటిలలో ఎక్కువ వస్తుంటాయి. కాళ్ళు చేతులు మడతలు ఫోల్డ్స్లో ఎక్కువ వస్తుంటాయి, ఎందుకంటే అక్కడ చెమట ఆరదు. అన్నిటికీ మించి కొవ్వు ఎక్కువగా ఉండేటువంటి ఏ భాగాలైనా సరే అలాంటి భాగాలలో ఈ చెమటకాయలు తయారవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఈ చెమట అనేది మేధోధాతు తాలూకు ఉపధాతు ఆయుర్వేద సిద్ధాంతం బట్టి. కాబట్టి కొవ్వు ఎక్కువ ఉండే ప్రాంతాలలో ఈ చెమటకాయలు తయారవుతూ ఉంటాయి. అయితే చెమటకాయలే కదా అని మీరు అశ్రద్ధ చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకవేళ మీకు ఏమన్నా సోరియాసిస్ ఇంటర్నల్గా ఉన్నా, లేకపోతే ఇమ్యూనిటీ తగ్గినా, అప్పుడు ఈ పుండ్ల కింద తయారయ్యి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చి కోతిపుండు బ్రహ్మరాక్షస అవుతుంది. కాబట్టి వీటిని సరిదిద్దుకోవాలి. సరే, మరి ఈ చెమటకాయలని మీరు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి చెమటకాయలకి. అంటే కేవలం అవి చెమటకాయలాగా ఉండిపోవు. వీటి వల్ల దురద ఉంటుంది, మంట ఉంటుంది. అలాగే ఇంకా ప్రధానంగా ఆ ఎర్రటి ఒక మచ్చలాగా ఉంటుంది. ఆ ఎర్రటి రంగు మచ్చ పైన మధ్యలో ఒక నీటి బిందువులాగా తయారవుతాయి. ఇలాగా ఈ చెమటకాయలు మీరు గుర్తించాలి. సాధారణంగా ఎవరిలో ఎక్కువ ఈ చెమటకాయలు అంటే ఏమిటంటే ఈ చెమటకాయలు వచ్చే తత్వం ఎవరిలో ఉంటుంది అన్నదాన్ని బట్టి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు చిన్నపిల్లల్లో ఇవి బాగా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పూర్తి స్థాయిలో పెరగదు కాబట్టి. అలాగే ఎక్కువగా ఎండలో తిరిగే వాళ్ళకి కూడా చెమటకాయలు ఎక్కువ. అలాగే చెప్పుకున్నాం కదా, మేధోధాతు తలకు ఉపధాతు ఈ స్వేదం అని. కాబట్టి ఎక్కువ బరువు ఉండే వాళ్ళకి ఈ చెమటకాయలు ఎక్కువ తయారవుతూ ఉంటాయి. వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే చెమట ఎక్కువగా పట్టే సమస్య కొంతమందికి ఉంటూ ఉంటుంది. హైపర్ హైడ్రోసిస్ అంటారు. అంటే విపరీతంగా చెమటలు కారిపోతూ ఉంటాయి. అంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పేపర్ తడిచిపోతూ ఉంటుంది. లేకపోతే అన్నం తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు తలలో నుంచి చెమటలు కారిపోతూ ఉంటాయి. ఇలాగా పిత్తాధిక్యత ఉండే వాళ్ళల్లో ఈ చెమటకాయలు ఎక్కువ తయారవుతూ ఉంటాయి. మరి ఇలాంటి చెమటకాయలు అసలు తయారు కాకుండా జాగ్రత్త పడటం ముఖ్యం. ఎందుకంటే ఒక్కసారి పేలితే ఇక అది ఒక సైకిల్. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సంక్షేప్త క్రియాయోగో నిదానశ్చ వర్జన ఉంటుంది. అంటే ఆ కారణాలు కనిపెట్టి సరిదిద్దుకోవాలి. ముఖ్యంగా జాగ్రత్తలు చాలా ప్రధానం. ఈ చెమటకాయల విషయంలో 2 పూట్ల స్నానం చేయడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఈ చెమట ఎక్కువగా పట్టినప్పుడు స్నానం చేయడం కూడా చాలా అవసరం. అంటే 2 పూట్లే కాకుండా ఒకవేళ చెమట ఎక్కువ పట్టింది అనుకోండి, వెంటనే మీరు స్నానం చేయాలి. లేదు, కనీసం ఒక తడిగుడ్డతోటి శరీరాన్ని తుడుచుకోవాలి. తడిగుడ్డని అంటే ఒక బేసిన్లో మీరు నీళ్లు తీసుకోండి. నీళ్ళు తీసుకొని దానికి ఒక చెంచాడు వంట సోడా వేయండి. వేసేసి దాంట్లో ఒక గుడ్డను ముంచి పిండేసేసి మొత్తం శరీరం అంతా తుడుచుకోండి. అప్పుడు చెమటకాయలు రాకుండా ఉంటాయి. అలాగే దుస్తుల విషయం, బాగా వదులుగా ఉండేటటువంటి పల్చటి కాటన్ వస్త్రాలు మీరు వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ కాటన్కి
చెమటను పీల్చుకునే తత్వం ఉంటుంది. అలాగే మరొక విషయం, నీళ్లు బాగా తాగండి. నీళ్లు బాగా తాగటం అంటే ఏంటంటే ఎన్ని నీళ్లు తాగాలి అని చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. దీనికి సింపుల్ లెక్క ఏంటంటే ఏదో 5 లీటర్ల నీళ్లు, 4 లీటర్ల నీళ్లు, 3 లీటర్ల నీళ్ళు అని కాకుండా మీ మూత్రం అనేది నీళ్ళలాగా తెల్లగా రావాలి. ఇది లెక్క. అంతవరకు మీరు నీళ్లు తాగాలి. దీంతో ఈ శరీరం చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఎవాపరేషన్ ప్రొడ్యూసెస్ కూలింగ్ ఎఫెక్ట్ కదా, ఇది మన ఫిజిక్స్లో చదువుకున్నాం. అంటే ఇలాగా చెమట ఆవిరవుతూ అవుతూ చల్లటి ఆ కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. కాబట్టి మీరేం చేయాలి అంటే బాగా నీళ్ళు తాగాలి. బాగా నీళ్ళు తాగితే చెమట ద్వారా వెళ్ళిపోతూ ఈ నీరంతా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే వీలైనంత వరకు ఎండలోకి వెళ్లకుండా ఉండండి. సంక్షేపత నిదానస్య వర్జనం కదా, కాబట్టి ఎండలోకి వెళ్లకుండా ఉండడం ముఖ్యం. అలాగే ఆహార విషయంలో పుచ్చకాయ, కర్బూజా, కీరా దోస, అలాగే చక్కటి తాటి ముంజలు, ఇంకా కొబ్బరి నీళ్లు, అలాగే నిమ్మరసం, పల్చటి మజ్జిగ, చిక్కటి మజ్జిగ తాగకూడదు. ఎందుకంటే మళ్ళీ అది స్రోతస్సులను అడ్డగిస్తుంది. కాబట్టి పల్చటి మజ్జిగ అనుకోండి, స్రోతస్సులు అంటే ఛానల్స్ క్లియర్గా ఉంటాయి, చెమట క్లియర్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ అడ్డగించబడితే లోపల వేడి పెరిగిపోతుంది. కాబట్టి మరీ చిక్కటి మజ్జిగ కాకుండా పల్చటి మజ్జిగ, ఇవన్నీ కూడా చలవ చేసే పదార్థాలు ఆయుర్వేద సిద్ధాంతాలను బట్టి. కాబట్టి వీటిని వీలైనంత ఎక్కువగా తీసుకోండి. అలాగే కారం, ఇంకా మసాలాలు, అలాగే నూనెలో వేయించినటువంటి పదార్థాలు, వీటి నుంచి దూరంగా ఉండండి. ఇంకా మీరు స్నానం చేసేటువంటి టైంలో ఆ స్నానం చేసే నీళ్ళకి చక్కగా ఒక గుప్పడు మల్లెపూలు, లేకపోతే చక్కటి జాజిపూలు, ఫ్రెష్ జాజిపూలు వేయండి. లేదు ఇంకా బాగుండాలంటే వట్టివేళ్ల పొడి, అంటే వట్టివేళ్లను కచ్చాపచ్చాగా దంచి ఆ వట్టివేళ్ల చూర్ణాన్ని మీరు స్నానం చేసే నీళ్ళకి వేయండి. వేసి ఒక గంట సేపు నానబెట్టేసేసి ఆ నీళ్లతోటి స్నానం చేయండి. ఇంకా చూసుకోండి, మీకు అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఒక స్పా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలా అనిపిస్తుందో మీరు ఇంట్లోనే అలాంటి ఆనందాన్ని పొందొచ్చు. కాబట్టి స్నానం చేసేటటువంటి నీళ్ళకి వట్టివేళ్ల చూర్ణాన్ని, లేకపోతే జాజి పూలని, మల్లెపూలని, వీటిని వేసి ఒక గంట నానబెట్టి ఆ నీళ్ళతో స్నానం చేయండి. ఇక సరే, మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఈ చెమటకాయలు వచ్చేసాయి. అప్పుడు ఏం చేయాలి? అద్భుతమైన ఆయుర్వేద పరిష్కారాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ఈ చెమటకాయలు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మంచి గంధం, అంటే చందనం అంటాం, ఈ చందన గంధాన్ని ఆ ముద్దని ఆ పేలిన చోట మీరు పూతలాగా వేసుకోండి. దీంతో మంట తగ్గుతుంది, దురద కూడా ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. ఇంకా ఇది బాగా పనిచేయాలంటే ఆ చందన గంధానికి కాస్త కర్పూరం, పచ్చకర్పూరం, దీన్ని కలపండి. చందన గంధం, పచ్చకర్పూరం, ఒక పలుకు పచ్చకర్పూరం వేసి దాన్ని మీకు ఎక్కడైతే పేలిందో అక్కడ రాసుకుంటే, ముఖ్యంగా చిన్నపిల్లలకి రాస్తే ఈ సమస్య వెంటనే అదుపులోకి వచ్చేస్తుంది. అది కాంప్లికేట్ అవ్వదు. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే ఈ చందన గంధం అనేది ఎక్కడ దొరుకుతుంది, అసలు చందనం ఎక్కడ దొరుకుతుంది? ఈ మధ్యకాలంలో చందనం అసలైంది దొరకడం దుర్లభం అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే ఈ చందనం కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అవుట్లెట్స్ ఉంటాయి, అక్కడ తీసుకోవచ్చు. లేదా గిరిజన్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. లేకపోతే మీకు ఖాదీ గ్రామోద్యోగ బండారు ఉంటుంది, వాటిలో కూడా తీసుకోవచ్చు. ఇలాగా మీకు అక్కడ స్వస్తిక్ మార్క్ వేసినటువంటి ఆ చందన గంధం దొరుకుతుంది, అది ఒరిజినల్ అని అర్థం. లేదు పూజా ద్రవ్యాలు అమ్మేటటువంటి చోట కూడా ఈ చందనం చెక్క దొరుకుతుంది. ఇలాగా ఈ గంధపు చెక్కని సానపైన అరగదీసి దాన్ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. లేకపోతే మామూలు ఏదో రంప పొట్టులో కాస్త గంధం ఎసెన్స్ వేసేసి దాన్ని గంధం పొడిలాగా అమ్ముతున్నారు. అందుకని గంధం పొడిని బయట కొనకండి. ఇలాంటిదే మరొక చక్కని ఔషధం, ఈ చెమటకాయలను తగ్గించే దివ్యాస్త్రం, గరిక గడ్డి వేళ్ళు, అలాగే చందనం చెక్క, ఇంకా వట్టి వేళ్ళు, వీటిని మెత్తగా పొడి చేయండి. అంటే గరిక గడ్డి, మీకు బయట గరికగా పీకితే అడుగున గడ్డి ఉంటుంది, గడ్డి తాలూకు వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళని కాస్త నీడలో ఎండబెట్టండి. ఇలాగ గరిక గడ్డి వేళ్ళు, అలాగే చందనం చెక్క పేళ్ళు, అలాగే వట్టి వేళ్ళు, ఈ మూడింటిని కూడా పొడి చేయండి. అంటే ఉదూకలం అంటాం, దాంతో మెత్తగా పొడి చేయొచ్చు, లేకపోతే రోకల్లో పొడి చేయొచ్చు. ఆ తర్వాత వస్త్రగాళితం పట్టాలి. బట్ ఈ మూడింటిని కలిపి నిల్వ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎప్పటికప్పుడు కాస్త తీసుకొని నీళ్లు కలపండి, పేస్ట్లా చేయండి, చెమటకాయల మీద లేపనంలాగా పూయండి. దీంతో ఆ చెమటకాయలు ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. ముఖ్యంగా మంట, చర్మపు రంగు మారటం, ఇలాంటి సమస్యలను ఇది చక్కదిద్దుతుంది. ఇక ఇలాంటిదే మరొక మంచి ఔషధం, చెమటకాయల్ని తగ్గించేటటువంటి బ్రహ్మాస్త్రం. 2 టీ స్పూన్ల ఉల్లి రసం సేకరించండి.
చెప్పుకున్నాం కదా. ఉల్లి రసం ఎలా అంటే ఉల్లిపాయలని సన్నగా తరగండి, గ్రైండర్లో వేయండి, ముద్ద చేయండి, ఆ ముద్దని గుడ్లో వేసి పిండండి, ఉల్లి రసం వస్తుంది. ఇలా ఫ్రెష్గా తీసినటువంటి ఉల్లి రసానికి 1 టీ స్పూన్ నెయ్యి కలపండి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి, ఉల్లి రసం నెయ్యి. ఇలా ఈ రెండింటిని కలిపి పేస్ట్లా చేసి చెమటకాయల మీద మీరు ఆయింట్మెంట్లా పూయండి. స్పాట్లో రిలీఫ్ వస్తుంది, ఆ మంట దొరద ఇలాంటివి తగ్గుతాయి. ఎందుకంటే ఈ నెయ్యికి ఆ పిత్తాన్ని తగ్గించే తత్వం ఉంది. మరి ఉల్లి రసం ఎందుకు వాడాము అంటే దాంట్లో సహజమైనటువంటి సల్ఫర్ ఉంటుంది కాబట్టి అది ఒక యాంటీసెప్టిక్ లా పనిచేస్తుంది. ఇక ఇలాంటిది మరొక మంచి ఔషధం రక్త చందనం. తెలుసుగా మీకు, మామూలుగా తెల్ల చందనం శ్వేత చందనం లాగా రక్త చందనం కూడా ఉంటుంది. ఈ రక్త చందనం మీకు ఆయుర్వేద మూలికలు అమ్మేటువంటి షాప్లో దొరుకుతుంది. ఒక 1/2 టీ స్పూన్ రక్త చందనం పొడిని తీసుకొని 1/2 టీ స్పూన్ టాల్కమ్ పౌడర్ కలపండి, మామూలుగా మీరు వాడే ఫేస్ పౌడర్. ఇలాగ 1/2 టీ స్పూన్ రక్త చందనం పొడి, 1/2 టీ స్పూన్ మామూలు ఫేస్ పౌడర్. ఇప్పుడు రెండింటిని కలిపి దానికి కాస్త నీళ్లు కొద్దిగా నీళ్లు కలుపుతూ పేస్ట్లా తయారు చేయండి. దీన్ని చెమటకాయల మీద పూసుకోండి, అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఈ చెమటకాయలు తగ్గుతాయి. ఇక ఇలాంటిదే మరొక ఔషధం మంచిగంధం పొడి, అంటే చందనం పొడి, అలాగే వట్టివేళ్ల పొడి. ఈ రెండింటిని ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకొని రోజు వాటర్, గులాబీ జలం కలపండి. ఈ రోజు వాటర్ కూడా మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే ఎసెన్స్ కలిపినటువంటి నీళ్ళు అమ్ముతున్నారు బయట. అది కాదు, మీరేం చేస్తారంటే ఒక రోజ్ పెటల్స్ మీరు వాడేసినటువంటి రోజా పువ్వులైనా సరిపోతాయి. వీటిని ఒక 1/2 లీటర్ నీళ్లు మరిగించి దించి ఈ రోజ్ పెటల్స్ని దాంట్లో వేసి మూత పెట్టండి ఒక 2 గంటలు. అప్పుడు మీకు చక్కటి రోజు వాటర్ సిద్ధం అవుతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజు వాటర్ని వాడకానికి సిద్ధం అవుతుంది. ఇలాంటి రోజు వాటర్ కలపాలి. చందనం పొడి, వట్టివేళ్ల పొడికి గులాబీ నీళ్ళు కలిపి లేపనంలాగా తయారు చేసుకొని చెమటకాయల మీద పూసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిది మరొక మంచి ఔషధం కలబంద గుజ్జు, అంటే కలబంద ముదురాకుని తీసుకొని పైన కింద ఉండేటటువంటి తోలంతా చెక్కేసేసి లోపల ఉండేటువంటి కండ భాగాన్ని తీసుకోండి. దీన్ని నేరుగా ఈ కలబంద గుజ్జుని మీరు ఎక్కడైతే చెమటకాయలు తయారయ్యాయో అక్కడ రాసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఇక ఇలాంటిదే మరొక మంచి ఔషధం నిమ్మకాయ రసం. ఇది యాక్చువల్గా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఎక్స్టర్నల్, కానీ లోపల నుంచి కూడా వేడి ఉంటుంది కదా, కాబట్టి వేడిని తగ్గించుకోవడం అవసరం. దీనికి మంచి ఇంటర్నల్ మెడిసిన్ ఏమిటంటే నిమ్మకాయని కోసి రసం పెట్టండి. లేదు మనకి ఆ నార్త్ ఇండియా ప్రాంతాలలో కోకం అని దొరుకుతుంది. మనం చింతపండు ఎలా వాడతామో కోకం జ్యూస్ వాళ్ళు అలా వాడతారు. నిజానికి చింతపండులో ఉండేటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఈ కోకం జ్యూస్లో ఉండవు. అందుకని పులుపు వాడాలని సమస్య వచ్చినప్పుడు పేషెంట్స్కి ఒకవేళ నార్త్ ఇండియన్స్ అయితే కోకం జ్యూస్ చెప్తూ ఉంటాం. కాబట్టి నిమ్మరసం కానీ కోకం జ్యూస్ కానీ ఇలాగా ఏదో ఒకటి మీరు 1 లేదా 2 చెంచాలు తీసుకొని దీన్ని ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి కలపండి. నిమ్మరసాన్ని కానీ కోకం జ్యూస్ని కానీ 1-2 చెంచాలు మోతాదుగా తీసుకొని ఒక పెద్ద గ్లాసు నీళ్ళకి కలపండి. ఇప్పుడు దీనికి తగినంత పటికి బెల్లం పొడి లేదా పంచదార కలపండి. అలాగే యాలక్కాయల లోపల ఉండే గింజలు వాటిని పొడి చేసి కలపండి, తాగేయండి. దీంతో శరీరంలో ఉండే మంట, వేడి ఇవన్నీ తగ్గుతాయి. చెమటకాయ సమస్య నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇలాంటిదే ఇంటర్నల్గా వాడాల్సినటువంటి మరొక చక్కని ఔషధం ఏమిటంటే ధనియాల్ని నలగొట్టి ఒక చారెడు చిన్న కొత్త కుండలో నీళ్లు పోసేసి ఈ ధనియాల పొడిని దాంట్లో వేయండి. వేసి రాత్రంతా కూడా చంద్రకిరణాల్లో పెట్టండి. ఉదయం ఏం చేస్తారంటే బాగా పిసికేసేసి నీళ్లు మాత్రమే ఉంచుకొని ఇప్పుడు ఈ ధనియాల హిమ కషాయానికి కొద్దిగా ఒక పచ్చకర్పూరం పొడిని ఒక పలుకు వేయండి, తాగేయండి. దీంతో వేడి తగ్గి చెమటకాయలు తగ్గుతాయి. ఒకవేళ ఈ చెమటకాయలు కాంప్లికేట్ అయితే అప్పుడు మీ నాడిని బట్టి మీ తత్వాన్ని బట్టి ఇంటర్నల్ మెడిసిన్ సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కామ దుగ్ధ రసం అనేది మోతీయుక్తం, అంటే ముత్యంతో తయారవుతుంది, దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే చంద్రకళ రసం ఒక్కోసారి ఎపిస్టాక్సిస్ అంటే ముక్కు నుంచి రక్తం కావటం ఇలాంటివి ఉన్నప్పుడు దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే దీంతో పాటు వడదెబ్బ తగిలి జ్వరం వస్తూ ఉంటే గోదంతి భస్మం అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. చిన్నపిల్లలు అయితే చక్కగా రుచికరమైనటువంటి పరిష్కారం అవసరం, దానికి గుల్కంద్ రోజ్ పెటల్ జామ్ దీన్ని సజెస్ట్ చేస్తాం. అలాగే శారిబాధ్యాసవం సుగంధ పాల నుంచి తయారవుతుంది. అలాగే చందనాసవం మంచి గంధం నుంచి తయారవుతుంది. అలాగే ఉసీరాసవం వట్టివేళ నుంచి తయారవుతుంది. అలాగే మహిళలు అయితే ఒకవేళ ప్రెగ్నెన్సీ ఇలాంటివి కూడా ఉంటే శతావరి కల్పం ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ప్రవాళ భస్మం హీట్ ఎక్కువ బాడీలో ఉంటే సజెస్ట్ చేస్తాం, ప్రవాళ పంచామృతం ఇలాంటివి.
ఇలాగా ఈ జాగ్రత్తలతో, అలాగే ఈ గృహ చికిత్సలతో, ఇంకా ఔషధాలతో ఎండాకాలం చెమటకాయల సమస్యని చక్కగా, అంటే ఎలాంటి ఇక్కట్లు లేకుండా, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.